తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆ పర్యటనతో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. అలాగే మెట్రో 2వ దశ విస్తరణ, డిపిఆర్, ట్రిపుల్ ఉత్తర, దక్షిణ భాగాల అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్యకు పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సభకు రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆహ్వానించనున్నట్టు తెలిసింది. అలాగే మరో దఫా మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టు, పార్టీ ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, సీఎం ఢిల్లీ టూర్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలు ఏవైతే కేంద్రం వద్ద ఉన్నాయో వాటిని ప్రస్తావించేందుకు ప్రధానంగా వెళ్తున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను అందరినీ కలిసి విజ్ఞప్తి కూడా చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టినటువంటి బంగచెర్ల ప్రాజెక్టు ఉందో ఇప్పటికే జలశక్తి శాఖ మంత్రికి తెలంగాణ తరఫున కూడా విజ్ఞప్తి చేశారు ఈ ప్రాజెక్టును ఆపివేయాలని చెప్పి. ఇక మరోవైపు గత కొద్ది రోజుల కిందటే ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా నిలిపివేస్తున్నామని చెప్పి కేంద్రం ప్రకటించింది. మరోసారి కూడా ఒకవేళ అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించి ఆ శాఖ మంత్రి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఇక మరోవైపు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించదలపెట్టినటువంటి ట్రిపుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా నిధుల విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే మెట్రో ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి చూసుకుంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ అలాగే మరోవైపు మెట్రో సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక దీనిపైన కూడా ఇటు పలువురు మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఏదైతే పార్టీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ లో నిర్వహించినటువంటి సభ విజయవంతం కావడం, ఆ సభకు సంబంధించి ఇటు ఆ పార్టీ అధినేతలను కలిసి ఆ సభకు సంబంధించిన విశేషాలు కూడా వివరించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఇప్పటికే ఒక బహిరంగ సభ కూడా హైదరాబాద్ లో నిర్వహించారు. మరొక బహిరంగ సభ త్వరలో ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియకు సంబంధించి తిరుమలగిరిలో ఒక సభ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో పాల్గొనాల్సిందిగా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసి కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఈ ఖాళీగా ఉన్నటువంటి
ఈ కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా అధిష్టానం పెద్దల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా పార్టీ పెద్దలను కలిసి వివరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.